జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 14వ తేదీ శనివారం రోజున సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 14వ తేదీ శనివారం రోజు సింహరాశి వారు బిజీగా రోజును గడిపేస్తారు. ఏ పని చేసినా సరే దానిలో మీకంటూ ఒక అద్భుతమైన మార్గని వేసుకుంటారు. చక్కటి లౌక్యాన్ని ప్రదర్శిస్తారు. సమయస్ఫూర్తితో పనిచేస్తారు. కష్టమైన పనులను కూడా ఇష్టంగా చేసి కంప్లీట్ చేస్తారు. సొంత పని అయినా బయట పని అయినా ఏ పనైనా సరే సక్సెస్ఫుల్గా పూర్తయ్యే వరకు నిద్రపోరు. ఈరోజు ఒకవేళ ఏదైనా గొడవ జరిగినా, ఒక చర్చ జరిగినా, ఒక మీటింగ్ జరిగినా, ఒక చోటకు వెళ్ళి మాట్లాడాల్సి వచ్చినా, ఇలా ఏది చేయాల్సి వచ్చినా సరే దానిలో మీదే పైచేయి అవుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈరోజు ఆర్థికపరమైన స్థితిగతులు మెరుగ్గా కొనసాగుతున్నాయి. డబ్బులు ఇవ్వడానికి, ఇచ్చిన డబ్బులను రాబట్టుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి, పాత నష్టాలను భర్తీ చేసుకోవడానికి, ఇలాంటి వాటికి కూడా కాలం అనుకూలిస్తోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. దైవం పట్ల భక్తిభావం పెరుగుతుంది. ఈరోజు ఏదైనా దేవాలయ దర్శనం చేసుకునే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉంటారు. ఆనందానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన సమయాన్ని కాలక్షేపం చేస్తారు. దైవం పట్ల భక్తిభావం పెరుగుతుంది. ముందు ఎంజాయ్మెంట్, ఆ తరువాతే పని అన్నట్లుగా ఉంటారు. ఆనందానికి మించి ఏది ముఖ్యం కాదు అని భావిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటారు. మొత్తం మీద చెప్పాలంటే ఈ రోజంతా సింహరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అలాగే హాయిగా పనులన్నీ జరిగిపోతాయి. ఈ శనివారం రోజు సింహరాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి. నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా మీకు దగ్గరగా ఉన్న రామాలయం కానీ, విష్ణు ఆలయం కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈ శనివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చతుర్దశి. నక్షత్రం రోహిణి నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ శనివారం రోజు రోహిణి నక్షత్రం వచ్చింది కాబట్టి మనమంతా శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధన చేయాలి. తులసిమాలను సమర్పించి అటుకులు, బెల్లం, వెన్న నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఈరోజు త్రిపుర భైరవీ దేవిని యథాశక్తిగా పూజించాలి. ఈ శనివారం రోజు ఓం శ్రీ గురుదత్తాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.